కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మంచి లాభాలు రావడం మంచి సంతోషకరమైన విషయం చెప్పచ్చు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వాహన కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. మనం ఏదైనా ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు. అది 10 మంది వెనక్కి లాగేవారు ఉంటారు. అయితే ఒక నిర్ణయం మీరు ముందుకు వచ్చారు అంటే కనుక అది పూర్తి అయ్యేదాకా మీరు నిద్రపోరు. అది కంప్లీట్ చేసి అది పూర్తి చేసి మనకంటూ గుర్తింపు రావాలి, మనం కష్టపడి చేయాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు కూడా 6 ఉన్నారు. కెరియర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించిన దశగా మీ ఆలోచన విధానాన్ని ఉంటుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పరీక్షలు దగ్గర పడుతోంది. సాధ్యమైనంత వరకు పరీక్షల మీద ధ్యాస పెట్టడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేజారిపోవడం, ఏదైనా ఒక పని పూర్తి చేద్దాం అని అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. వృత్తి స్థానంలో బలంగానే ఉన్నారు. అయితే వ్యయంలో కేతు ఉన్నారు. ఆలోచన పరిపిదోలుగా ఉంటుంది. ఏం చేసినా తప్పవడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం, ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు పంచములు ఉన్నారు. వ్యయాధిపతితో కలిసి ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కలుసుబాటుతనం ఉంటుంది. అయితే ఇక్కడ ఖర్చుల విషయంలో 1-2 సార్లు చెప్పడం జరుగుతుందండి. ఏదైనా ఖర్చు పెట్టాలి అనుకుంటే అవసరాన్ని మించి ఖర్చు పెట్టద్దు. ఎంతవరకు అవసరమో అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఖర్చులు ఆవిరైపోతాయి. ఇలా డబ్బు వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అవుతుందో మనకు తెలియదు. ఈ వారం మటుకి ఖర్చుల విషయం జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామరతులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, విదేశాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.